అండ్ ఈ సాంగ్స్ని ఇంత అందంగా తెలుగులో మనకు అందించినటువంటి లిరిక్ రైటర్స్ ఇక్కడే మన సమక్షంలోనే ఉన్నారు. వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, హూ ఇస్ నేషనల్ అవార్డ్ విన్నర్, మన ట్యాగూర్ సినిమాలోని పాటకి గాను ఇందులోని సౌర అనే పాటను రాశారు. వారిని సాదరంగా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే తాత వస్తాడు అనే పాటని మనకు అందిస్తున్నటువంటి లిరిక్ రైటర్ శ్రీ కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. లిరిక్ రైటర్ శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు అండ్ అలాగే కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లైకా ప్రొడక్షన్స్ అండ్ అలాగే రెడ్ జైన్ మూవీస్ మనకి సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ చిత్రం భారతీయుడు 2. భారతీయుడు సినిమా వచ్చి 28 years అవుతున్నా సరే ఇంకా ఫ్రెష్గా ఆ సినిమాలోని పాటలన్నీ ఈ జనరేషన్ కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే శంకర్ గారి విజన్ అలాంటిది అని చెప్పడం అతిశయోక్తి కాదు. అండ్ మే ఐ రిక్వెస్ట్ శ్రీ కాసర్ల శ్యామ్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. ముందుగా కమల్ హాసన్ గారికి, సిద్ధార్థ గారికి, రకుల్ ప్రీత్ గారికి, ఎస్జే సూర్య గారికి, అన్న సముద్రకరణకి, బాబీ సింహ గారికి అందరికీ సార్ వెల్కమ్ టు హైదరాబాద్. మీరు మా శంకర్ గారికి దర్శకుడు, మీరు సృష్టించిన ఆ భారతీయుడు అప్పుడు మీరేమో లంచం గురించి మాట్లాడితే మేము బ్లాక్లో టికెట్లు పెట్టుకొని చూసాము భారతీయుడు 1. ఇప్పుడు భారతీయుడు 2కి నేను పాట రాయడం అనేది నిజంగా డెస్టినీగా భావిస్తాను. నేను శంకర్ గారితో పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. లిరిక్స్ విషయంలో చాలా పర్టికులర్ శంకర్ గారు. కూర్చోబెట్టుకొని ప్రతి పదాన్ని చెప్పుతూ తెలుగు స్ట్రైట్ తెలుగు పాటలాగా ఉందా, ఎక్కడన్నా తమిళ్ నుంచి డబ్బింగ్ లాగా అనిపిస్తుందా, మీరు ఎక్కడ మోమాట పడకండి, ఖచ్చితంగా తెలుగు పాటలాగే నాకు వినిపించాలి అని చెప్పి దగ్గర కూర్చొని మరి రాయించుకున్నారు. అందుకే పాటలో హే తల్ తల్ తెల్ల జుట్టు తిక్కలోడప్ప, ఏ బాంబుకి డూపా, దోతి కట్టిన తోపా, నఖరాలు చేస్తే టూలు తీస్తాడు గ్రాండ్ పా, ఏ సింగిల్ మ్యాన్ పా, టోటల్ కంట్రీ ఏ ఫ్యాన్ పా, బొక్కలు చూరా 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 చూరా, మక్కలు చూరా, లెక్కలు పూరా 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 పూరా, తీయి తీరా అని అచ్చమైన తెలుగులో మనకు కొంచెం తెలంగాణ మిక్స్ చేస్తూ కూడా వేళ్ళు మడతేస్తాడు తాత, బోటి పేగులు బేజారు అని రాశాను. అట్లాగే తాత వస్తాడే, ఫేస్ మూతి బుక్కులు వస్తాడే, 7 గంటలకు వస్తాడే, ఏండ్ల శని తెస్తాడే, తాత వస్తాడే, వేళ్ళు మడత వేస్తాడే, బోటి పేగులు బేజారే అని అట్లా తెలుగులో ధ్వనించేలాగా స్ట్రైట్ తెలుగు పాటలాగా నాతో రాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అనిరుద్ధ్ గారికి పనిచేయడం నేను ఫస్ట్ టైం, అనిరుద్ధ్ గారు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, శంకర్ గారు ఫస్ట్ సినిమా జెంటిల్మెన్ అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు కానీ సచ్ ఎ నైస్ జెంటిల్మెన్. మేము వెళ్తే తను బయటికి వచ్చి లిఫ్ట్ వరకు వచ్చి మమ్మల్ని సాగనంపి సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేటువంటి సంస్కారవంతమైన దర్శకులు. మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కమల్ హాసన్ గారు, ఇంకా మీ గురించి చెప్పి విని మీకు బోర్ కొడుతుందేమో. ఒకే ఒక సినిమాతో తెలుగు నాట మీరు కుర్తా పైజామాలకు జోరు పెంచారు, వాటి డిమాండ్ పెంచారు. సాగర సంగమం ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఒక్కరు కుర్తా పైజామా వేసుకొని డ్యాన్స్ నేర్చుకుందామని రెడీ అయ్యారు. మా అన్నగారు కూడా రెడీగా ఉన్నారంట అప్పటికి. మీ సత్య కానివ్వండి, ద్రోహి కానివ్వండి చాలా ఇష్టమైన సినిమాలు సార్. ఖైదీ వేట చాలా చాలా ఇష్టమైన సినిమాలు. మీరు మమ్మల్ని అందరినీ ఎన్నో తరాలుగా ఇన్స్పైర్ చేస్తున్నారు. ముందు అందరినీ కూడా ఇలాగే ఇన్స్పైర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు. అండ్ కాసర్ల శ్యామ్ గారు సాంగ్స్ ఆర్ సో రూటెడ్ ఇన్ తెలుగు కల్చర్. మట్టి వాసనలు గుబాళిస్తాయి మీ పాటల్లో నుంచి. అండ్ సుద్దాల అశోక్ తేజ గారు, మీరు సాగర సంఘం అప్పటి నుంచి కుర్తాలు వదిలినట్లు లేరు. లేదు. నమస్కారం. భారతదేశం గర్వించే ఉలగన్ నాయకన్, భారత్ నాయకన్ కమల్ హాసన్ సార్. భారత్ గర్వించేటువంటి అనేకమైన సినిమాల్ని తెలుగు వాళ్ళకి, దక్షిణ భారతదేశానికి పరిచయం చేసిన ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ సార్. నమస్కారం.
సిద్ధార్థ్ గారు అండ్ every great person అండ్ సూర్య సార్, మీ ఖుషి సినిమాకి నేను పాట రాశాను, పవన్ కళ్యాణ్ సినిమాకి. కమల్ హాసన్ సార్, సాగర సంగమంలో మీరు వేసుకున్న చుడిదార్ పైజామా అది మొత్తం నా జీవితాన్ని, నా ఆహార్యాన్ని మార్చేసింది సార్. నేను అప్పటి నుంచి నేను చుడిదార్ పైజామాలు, లాల్చీలు వేసుకోవడం మొదలెట్టాను సార్. అప్పుడు నేను అలా మీ యొక్క ప్రభావం మాకు చాలా ఉంది. మన్మథలీలలో అంతులేని కథలో మీరు గెస్ట్ రోల్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ సినిమాలు చూస్తూనే ఉన్నాం సార్. సినిమాలు చూడడం వేరు, మీకు సినిమా పాట రాయడం అనేది గొప్ప అదృష్టంగా, ఆ అదృష్టాన్ని ఇచ్చినటువంటి దర్శకునికి శంకర్ సార్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శంకర్ సార్, రజనీ సార్ చేసినటువంటి రోబో సినిమాకు రాశాను, శివాజీకి రాశాను, మళ్ళీ భారతీయుడికి ఇప్పుడు రాయడం జరిగింది. ఈ సినిమాలో శంకర్ సార్ నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏంటంటే, తమిళంలో వచ్చినటువంటి పాటను మీరు అలా విని అర్థం చేసుకుని అక్కడ పెట్టుకోండి. మీరు ఏదైనా కొత్త వర్డ్ ఉంటే నాకు కావాలి అన్నప్పుడు నేను మామూలుగా క్యాచ్గా ఉంటుందని వీర అనే మొదలెట్టాను. అశోక్ సార్, ఎందుకు వీర, మనం చాలాసార్లు విన్నాం కదా, ఇంకా ఏదైనా ఒక కొత్త పదం బాగుంటే ఉంటుందా అన్నప్పుడు నేను ఒకటి పక్కన పెట్టుకున్నాను సార్, పక్కన అయితే రెడీ పెట్టుకున్నాను, షౌర అందామండి అన్నాను. మరి అవన్నీ తీసి బయట పెట్టండి, అవే కావాలి నాకు అన్నారనమాట. అంటే ఒక కొత్త పదాలని మేము తీసుకొచ్చినప్పుడు హృదయపూర్తిగా దాన్ని స్వీకరించి అభినందించడం, ఆశీర్వదించడం గొప్ప హృదయం సార్ మీది. మీకు తెలుగు రాదని ఏమన్నా చాలామంది అనుకుంటారేమో, మీరు తెలుగు హృదయాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నటువంటి దర్శకులు సార్ మీరు. మీకు తెలుగు రాదన్న సమస్య లేదు. కమల్ హాసన్ సార్ అంటే తెలుగులోనే బ్రహ్మాండంగా మాట్లాడతారు. సో ఈ సినిమాలో శౌర, అగణిత సేనా సమగంభీర, వే ఖడ్గపు ధార, రౌర, క్షతగాత్రాభరణుడి వౌర, పగతుర సంహార, ఇలాంటి ఒక పవర్ఫుల్, తెలుగులో ఉన్నటువంటి పవర్ఫుల్ 5 వర్డ్స్ని నేను రాసేటువంటి అవకాశం, నేను చిన్నప్పటి నుంచి నా ఎడ్యుకేషన్లో చదువుకున్నటువంటి పదాలకి, నేర్చుకున్న భాషకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరకడం చాలా కష్టం. అలాంటి అవకాశం ఇచ్చినటువంటి శంకర్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాలో కమల్ సార్ వచ్చేటువంటి పాట శౌర అనే పాట నాతో రాయించడం మరొక్కసారి నాకు వచ్చినటువంటి సందర్భంగా, అదృష్టంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సుధాల అశోక్ తేజ గారు అండ్ అలాగే కాసర్ల శ్యామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి లిటరేచర్తో మనకి బ్యూటిఫుల్ సాంగ్స్ని అందిస్తున్నటువంటి వీరిద్దరికీ కూడా ధన్యవాదాలని తెలియచెప్తూ, అలాగే